హలో అండి, వెల్కమ్ టు మాధవి లైఫ్ స్టైల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇది సండే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు ఫుల్ వ్లాగ్ ఉంటుంది, కొంచెం స్పెషల్ వ్లాగ్ కూడా. ఇది కాకర చెట్టుకు కాకరకాయలు ఉన్నాయని చెప్పాను కదా, ఇలా 6 ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఇక కలర్ చేంజ్ అవుతున్నాయి, అంటే మాగిపోతున్నాయి. కట్ చేయాలి, కట్ చేసి కర్రీ చేసేస్తాను. ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో ఇలా ఉంటుందండి, ఫుల్ బర్డ్స్ సౌండ్ అంతా. ఇది సండే ఆఫ్టర్నూన్ అండి. నేను మార్నింగ్ అయితే ఏం షూట్ చేయలేదు, సండే కదా, కొంచెం లేట్గా లేచేసి అంతా ఫ్రెష్ అప్ అయ్యి నేను ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేసాను. ఆల్రెడీ రైస్ చేసేసాను. ఇంకా సాటర్డే కొంచెం ఫ్రెండ్స్ గెస్ట్లు వచ్చిన్నారు. నైట్ ఏంటంటే నేను ఒక గోబీ చేసినాను కాలీఫ్లవర్ది, అది ఉంది. అది ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రై చేస్తున్నాను, కొంచెం వేడి చేస్తున్నాను. ఈరోజు సండే కదా, ఇంకా నాన్ వెజ్ ఓన్లీ చికెన్ లివర్ మాత్రమే తెచ్చుకున్నాము. మా చిన్నమ్మాయి తినదు, దానికోసం వచ్చేసి ఇది గోబీ ఉంది కదా, ఇది కొంచెం హీట్ చేసిస్తున్నాను. ఇంకా రసం చేశాను, రైస్ రసము, చికెన్ లివర్ ఫ్రై చేస్తాను. జస్ట్ పెప్పర్ ఫ్రై చేశాను అంతే. అలాగే నేను ఇంకా కందగడ్డ ఉంటుంది కదా, అది కూడా ఫ్రై చేసిన్నాను నేను. అది కూడా ఉంది, అది కూడా కొంచెం ఫ్రై చేసేసి హీట్ చేసేసి పెట్టేస్తాను. ఈరోజు లంచ్కి అయితే ఇదే అండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చినారని. వాళ్ళు వచ్చారు, అప్పుడు నేను నైట్ వచ్చేసి ఇది చేసినాను అనమాట. కొంచెం శనక్కాయల పొడి చేసినాను, అలాగే గోబీ ఫ్రై చేశాను అనమాట. అంటే కొంచెం గ్రేవీ లాగా చేశాను, చపాతీలోకి అందుకు బాగుంటుంది అనేసి, మళ్ళీ డ్రైగా కాకుండా. లంచ్ వచ్చేసి సింపుల్గానే అండి, వైట్ రైస్, రసము, పొడి ఉంది శనక్కాయల పొడి, అది అలాగే లివర్ ఫ్రై అనమాట. ఈ లివర్ వచ్చేసి జస్ట్ ఊరికే ఆయిల్ ఫ్రై చేసేసుకొని లాస్ట్లో ఏంటంటే కొంచెం పెప్పరు, సాల్ట్, కొంచెం కావాలంటే కారం పొడి, ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి, అంటే చాలా బాగుంటుంది. మటన్ లివర్ కంటే చికెన్ లివర్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మా అక్క కొడుకు వచ్చారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ముగ్గురు వచ్చేసి బ్రౌనీ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు ఈరోజు సండే. మా అక్క కొడుకు వచ్చాడనమాట. ఎయిర్ ఫ్రైలు ఎలా చేయడమో తెలుసు, వచ్చి చేసుకుందాము ఇంట్లో ఒకరోజు అని చెప్పేసి ఈరోజు వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దానికి కావాల్సిన ఏమేమో చెప్తే ఇంక తెచ్చి పెట్టేశాము. అంతా మిక్స్, అన్ని మెజర్మెంట్స్ ప్రకారంగా అంతా మిక్స్ చేసుకున్నారు. కొంచెం కప్ కేక్స్ మౌల్డ్స్ ఉన్నాయి కదా, అందులో కూడా కొంచెం వేసేసి డార్క్ చాక్లెట్ పెట్టేసి మళ్ళీ ఇది వేస్తున్నారు. నేనైతే లంచ్ అంతా చేసిన తర్వాత పడుకునేసాను, కొంచెం రెస్ట్ తీసుకున్నాను. వీళ్ళంతా ఇదేమో చేసుకుంటా ఉన్నారు కిచెన్లో. మధ్య మధ్యలో ఏమైనా కనిపించకపోతే అడుగుతా ఉన్నారు, ఏది ఎక్కడుంది ఏంటి అనేసి. ఎయిర్ ఫ్రైలో స్టీల్ బాక్స్ కూడా పెట్టచ్చు, అన్నీ పెట్టచ్చు. అంటే ప్లాస్టిక్వి కాకుండా స్టీల్వి, గ్లాస్వి అలాంటివి ఏవైనా పెట్టచ్చు, అల్యూమినియం కూడా పెట్టచ్చు. అది ఒక బెస్ట్ అనిపిస్తుంది ఎయిర్ ఫ్రైయర్లో. మామూలుగా ఓవెన్లో అలా అయితే స్టీల్వి పెట్టకూడదు, అల్యూమినియంకి అందుకు. అసలు చాలా బాగా వచ్చింది అసలు. ఫస్ట్ ఇలా బాక్స్లో వేసి పెట్టారు, ఆ తర్వాత ఇది కప్ కేక్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా పెట్టేశారు. చాలు కదా, అది ఉంది టూత్ పిక్ అండ్ చాక్లెట్ పెట్టినాను పైన. షుగర్ దేంట్లో పెట్టింది? దాంట్లో ఇంకా పెట్టాలనా? చూపిస్తా. ఏమంటే దీనికి బటర్ అదంతా ఎక్కువ పడుతుంది, మెయిన్ అది షుగర్ బటర్ ఎక్కువ పడుతుంది. నీకు లావాలాగా రావాలంటే లోపల చాక్లెట్ పెట్టిండు. చాలా బాగా వచ్చింది అయితే, టేస్ట్ మాత్రం చాలా బాగుండింది అసలు.
అలాగే ఇంకా వెనిలా ఐస్ క్రీమ్ ఉంటే బాగుంటుందని అది కూడా ఆర్డర్ పెట్టారు ఆన్లైన్లో. ఈ కప్ కేక్లో చాక్లెట్ పెట్టారు కదా, డార్క్ చాక్లెట్ కట్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇంకా కొంచెం ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే చాక్లెట్ లావా లాగా ఉంటుంది అంతే. ఇంకా ఇది తినేసాము. అసలు చాలా బాగుంది అసలు టేస్ట్ మాత్రం విత్ ఐస్ క్రీమ్తో అందుకు. అలాగే ఏదైనా ఇంకా చాక్లెట్ సిరప్ అలా ఉంటే ఇంకా ఫుల్ ఇంకా మనకు బయట ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండేది అసలు. అంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ అలా వేస్తే అంతే, ఇంక సేమ్ బయట ఎగ్జాక్ట్గా మనకి బయట ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండింది. ఇంకా వాళ్ళంతా తర్వాత ఇంకా టీవీ పెట్టుకొని ఏవో మూవీస్ చూస్తూ ఉన్నారు. ఇంకా కిచెన్ అంతా ఇలా ఉన్నిందనమాట. మీకు తెలిసిందే కదా, పిల్లలు వంట చేస్తే ఇలాగే ఉంటుంది. నేను ఇంకా తర్వాత ఒక 4 o'clock అలాగే లేచేసి మొత్తం అంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. కిచెన్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత నైట్ వచ్చేసి, ఇది నైట్ అండి 7 o'clockకి బయటకు వెళ్తున్నాము డిన్నర్కి. ఇంకా అందరము ఇక్కడ వచ్చేసి నేను రెడీ అవుతున్నాను. నేను ఇంకా నైట్ డిన్నర్కి బయటికి వెళ్ళాలనుకున్నాం కదా, అందుకోసమే నేను లంచ్ స్పెషల్ ఏం చేయలేదు. జస్ట్ ఓన్లీ చికెన్ లివర్ ఫ్రై మాత్రమే చేశాను అందుకే. ఇంకా రింగ్ తీసుకున్నాను కదా, నేను అసలు పెట్టుకోలేదనమాట, అలాగే ఉంది. ఇంక సరే ఈరోజు పెట్టుకుందామని నేను పెట్టుకుంటూ ఉన్నాను. అంటే నేను ఫస్ట్ టైం క్యారెట్ లైన్లో తీసుకోవడం, ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకే నేను తీసుకోను. ఇంక ఇప్పుడు జీరో మేకింగ్ ఛార్జెస్ కాబట్టి తీసుకున్నాను. అట్లా కాదు, ఇట్లా ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు. బ్లర్రీగా ఉంది. ఎందుకంటే డైమండ్స్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది, ప్లస్ మేకింగ్ ఛార్జెస్ కూడా ఆల్మోస్ట్ 25 to 30%, కొన్నిటికైతే 40-50% కూడా వేస్తారు మేకింగ్ ఛార్జెస్. అంటే ఇలా డిస్కౌంట్స్ ఏమైనా ఉన్నప్పుడు తీసుకుంటే బెస్ట్ అనమాట. ఎంత బాగా సైడ్ పార్ట్. ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి నేను స్కీమ్ కట్టాను కదా, అందుకు కాంప్లిమెంటరీగా ఇచ్చారు. 2 ఫ్లేవర్స్ ఇచ్చారు, ఒకటి జాస్మిన్, ఇంకొకటి ఏదో ఇచ్చారు గుర్తుకులేదు. ఇక్కడికి వచ్చేసి ఇంకా అంతా రెడీ అయిపోయినాను. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది ఫ్రాక్ అండి, ఫ్రాక్ మోడలు, కానీ కింద కూడా లెగ్గిన్ అలా వేసుకున్నాను. ఇంటి దగ్గరే అండి, రీసెంట్గా ఇది స్టార్ట్ చేశారు ఉనాలి అని రెస్టారెంట్. చాలా బాగుంది అసలు, చాలా పెద్దగా ఉంది అసలు. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాము, రీసెంట్గా ఐ థింక్ 1 month కూడా అయిందో లేదో. కానీ లోపల మాత్రం అంబియన్స్ అందుకు ఎక్సలెంట్గా ఉంది. మేము కొంచెం అర్లీగానే వెళ్ళాము, 8 లోపే వెళ్ళాము అనమాట, 7:45 అలాగా. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మండే కదా, స్కూల్ ఉంటుంది, త్వరగా వచ్చేసేయాలనేసి. అందుకే చాలామంది లేరు. తర్వాత మేము మాదంతా అయిపోయిన తర్వాత ఎంతమంది వచ్చారో అసలు. అసలు లోపల మాత్రం నాకైతే బాగా నచ్చింది అంబియన్స్ అందుకు. టేబుల్స్ అంతా ఖాళీగానే ఉన్నాయి, ఎక్కడైనా కూర్చోమన్నారు. మేము ముందే బుక్ చేసుకున్నాము, ఎందుకంటే వీకెండ్ కదా అనేసి. కానీ ఆ టైంకి ఏంటంటే ఫ్రీగానే ఉండింది. మేము బిఫోర్ 8కి అలా వెళ్ళాము కదా, ఫ్రీగానే ఉండింది. కానీ 9 తర్వాత అయితే కొంచెం బుక్ చేసుకోవడం బెటర్ అనిపించింది. ఆఫ్టర్నూన్ కూడా ఉండింది, కానీ లంచ్ టైంకి మేము వద్దు, నైట్ టైమ్స్ అయితే లైటింగ్స్కి అందుకు కొంచెం బాగుంటుంది కదా అనేసి మేము నైట్ వచ్చాము. అమ్మా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము ఇక్కడ. బాగుంది అసలు, ప్లేస్ మాత్రం చాలా బాగుంది, స్పేసియస్గా ఉంది. ఇంకా అవుట్డోర్ కూడా ఉంది, కానీ మేము ఇండోర్కే వచ్చాము. కొంచెం చల్లగా ఉండింది ఆ రోజు, ప్లస్ ఇండోరే కొంచెం బాగుంది అనిపించింది. అవుట్డోర్ అయితే కొంచెం డే టైం అలా వెళ్తే బాగుంటుందేమో అనిపించింది. అవుట్డోర్ దగ్గర అయితే కానీ కొంచెం స్విమ్మింగ్ పూల్ సెటప్ అదంతా ఉంది, అక్కడ కూడా బాగుంది.
ఫస్ట్ వచ్చేసి మాక్టైల్స్ ఆర్డర్ చేశాను. అందరికీ అలా జరుగుతుంది కదా, అందరూ ఆర్డర్ చేస్తారు. ఇందులో ఏదో ఒక్కటి మాత్రమే బాగుంటుంది కదా. ఈసారి మాత్రం నేను ఆర్డర్ చేసింది నాకు నచ్చింది. అవైతే అస్సలు నచ్చలేదు. ఫుడ్ అందుకు కూడా చాలా బాగుంది. పిజ్జా ఆర్డర్ చేశాను, అలాగే చికెన్ పెరి పెరి ఆర్డర్ చేశాను. ఇంకొకటి చికెన్ ఏదో పేరు గుర్తులేదు, చాలా బాగుండింది. పిజ్జా మాత్రం మనం బయట తినేదానికి ఇట్లా రెస్టారెంట్లో తినేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అసలు. చాలా ఈ మాక్టైల్స్ ట్రై చేస్తున్నాము అందరివి. ఇది నేను ఆర్డర్ పెట్టాను. ఇది మాత్రం బాగుంది. కొన్ని అయితే అస్సలు టేస్ట్ బాగలేవన్నమాట. నాకైతే అస్సలు నచ్చలేదు. చాలా రోజులైంది బయటకు వచ్చి. అప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఒకసారి వచ్చాము. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళామన్నమాట. జయనగర్కి వెళ్ళాము, మేఘనాకి వెళ్ళినాము. అక్కడ కూడా బాగుంటుంది. నేను అప్పుడంతా వ్లాగ్స్ తీయలేదు, మధ్యలో చాలా రోజులు బ్రేక్ వచ్చింది కదా. ఇప్పుడైతే రెగ్యులర్గా చేస్తున్నాను. వీక్లీ ఒక 2 వ్లాగ్స్ అయితే కంపల్సరీగా పెడుతున్నాను. వీలుంటే షార్ట్స్ అందుకు కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. కొంచెం బాగానే ఉంది రెస్పాన్స్, అందుకు వ్యూస్ అందుకు కూడా కొంచెం బాగానే వస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అయింది నాకు బ్రేక్ తీసుకున్నాను. అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు నేను షార్ట్స్ అలా అప్లోడ్ చేస్తూ ఉన్నాను, కానీ లాంగ్ వీడియోస్ అయితే అసలు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది నేను అప్లోడ్ చేసి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అలా అన్నీ తీసుకున్నాము, బాగా వచ్చాయి. ఇంకా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత త్వరగానే అయిపోయింది. 9:30 ఆ టైంకి అంతా అయిపోయిందనమాట. మేము అలా త్వరగానే రావాలనే వెళ్ళాము, కొంచెం అర్లీగా. ఎందుకంటే నెక్స్ట్ డే స్కూల్ ఉంది కాబట్టి. ఇక్కడ ఏంటంటే బీర్ అంతా ఇక్కడే వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తారు, దాన్ని మాత్రమే సర్వ్ చేస్తారంట. ఇదంతా ఇందాక చూపించాను కదా, అదంతా బీర్కి పెద్ద పెద్ద క్యాన్ లాగా పెట్టి వాళ్ళే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంది. నెక్స్ట్ టైం డే టైం వచ్చినప్పుడు అవుట్ సైడ్కి వెళ్ళొచ్చు. ఇంకా ఈ వీడియో ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.